హలో అందరికీ, ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ పుల్లటి చింత చిగురుతో కమ్మటి రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అందుకోసం ముందుగా ఫ్రెష్గా కోసుకున్న చింత చిగురుని క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింత చిగురుని ముందుగా నీటిలో వేసి ఉంచుకోవాలి. రైస్ ఈ విధంగా పొడిలాడేలాగా వంపి ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకొని కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు మెంతి పొడి, చిటికెడు ఇంగువ వేసి ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగిన తరువాత చింత చిగురులోని నీటిని మొత్తం పిండేసి వేసి కలుపుకోవాలి. చింత చిగురు సగం వేగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. చింత చిగురు బాగా ఉడికిన తరువాత ఇందులో కొద్దిగా తెల్లగడ్డ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి ఆరబెట్టుకున్న అన్నంలో కొద్దిగా కొత్తిమీర, వేయించిన శనగ్గింజలు వేసి కలుపుకొని ఈ చింత చిగురు మిశ్రమాన్ని కూడా అందులో వేసి అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి పుల్లటి కమ్మటి చింత చిగురు రైస్ రెడీ అవుతుంది. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.